మొదటి ప్రత్యక్ష చర్చల అనంతరం చోటు చేసుకోవడం గమనార్హం. కర్కీలో జరిగిన ఈ చర్చల్లో యుద్ధాన్ని నిలిపివేయడానికి ఎటువంటి ఒప్పందం కుదరలేదు. సైనిక చర్యలు కొనసాగుతుండగానే శనివారం బీబీసీ ఒక ఆందోళనకరమైన నివేదికను ప్రచురించింది. ఆ నివేదికం ప్రకారం ఈశాన్య ఉక్రెయిన్లోని సుమీ ప్రాంతంలో ఒక ప్రయాణికుల బస్సుపై రష్యా డ్రోన్ దాడి చేసింది. దారుణమైన దాడిలో కనీసం 9 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి వరుస దాడులు రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనే అవకాశాలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో 30 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించబడినప్పటికీ అది ఎక్కువ కాలం నిలవలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ మాత్రం పూర్తిస్థాయి శాశ్వత కాల్పుల విరమణ కోసం గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.